మృత్తిక క్రమక్షయ సంరక్షణ పద్ధతులు ముఖ్యంగా 7 ఉన్నాయండి. అందులో మొదటిది మల్చింగ్. అంటే మొక్కల మధ్య ఖాళీ స్థలాలలో సేంద్రియ పదార్థాలతో నిండినటువంటి పొడవైన గుండ్రటి కట్టలను వేయడం వల్ల ఈ మృత్తిక క్రమక్షయాన్ని ఈ మల్చింగ్ ద్వారా సంరక్షించుకోవచ్చు. రెండవది కాంటూర్ బారియర్స్. ఇది వాలు ప్రాంతాల్లో తయారు చేస్తుంటారు. ఈ కాంటూర్ బారియర్స్ రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఆ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడానికి కందకాలు తవ్వుతారు. ఇదండి కాంటూర్ బారియర్స్. రాక్ జామ్ అంటే కొండ పైభాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి రాళ్లతో కట్టలు నిర్మిస్తారు, డ్యామ్ని నిర్మిస్తారు. ఇది నష్టం యొక్క తీవ్రతను తగ్గిస్తుంది. మూడవది టెర్రస్ ఫార్మింగ్. టెర్రస్ ఫార్మింగ్ ఇది ఏటవాలు ప్రాంతాలలో నేలను వెడల్పుగా మెట్టు ఆకారంలో చదును చేసి పంటలు పండించే విధానమే ఈ టెర్రస్ ఫార్మింగ్. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని మరియు నేల కోతను నివారిస్తుంది. తర్వాత అంతర పంటలు, ఇంటర్ క్రాపింగ్. ఈ విధానంలో ఒకేసారి వేరు వరుసలలో భిన్న రకాల పంటలను సాగు చేస్తారు. ఇది నీటి ప్రవాహాలను అరికట్టి నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది. అదేవిధంగా షెల్టర్ బెల్ట్స్ ఇది కోస్తా మరియు పొడి ప్రాంతాలలో గాలుల యొక్క ఉధృతిని తగ్గించి తద్వారా నేలలను సంరక్షించడానికి గట్టుపై మొక్కలను వరుసగా పెంచుతారు. దీన్ని మనం షెల్టర్ బెల్ట్స్ అంటాం. చివరగా కాంటూర్ ప్లానింగ్ అంటే ఈ వాలు ప్రాంతాలలో వాలుకు అడ్డుగా దున్నే విధానాన్నే కాంటూర్ ప్లాయింగ్. దీనివల్ల నీటి యొక్క ప్రవాహ వేగం అనేది తగ్గుతుంది. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.